you a very pleasant morning. నెక్స్ట్ మనీ స్మార్ట్ క్లాస్ నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రజెంటేషన్కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మిత్రులారా, నెక్స్ట్ మనీ అనే అప్లికేషన్ ఏమిటి, మనకు ఉపయోగం ఏంటి, దానివల్ల మనకు లాభం ఉందా లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ మనీ మొబైల్ అప్లికేషన్ డైరెక్ట్ సెల్లింగ్ సర్వీస్ సెక్టార్లో నెంబర్ 1 అప్లికేషన్. దాని గురించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు నెక్స్ట్ మనీ యాప్ అంటే ఏమిటి మిత్రులారా? మీరు ఇప్పటి వరకు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ ఇలాంటివి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుంటారు. ప్రస్తుతానికి వాడుతూ కూడా ఉండవచ్చు. నాకు తెలిసి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం మాదిరిగానే మరో డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుకోగలిగే అవకాశం ఉన్న సర్వీస్ సెక్టార్లో ఉన్న నెంబర్ 1 అప్లికేషనే మన నెక్స్ట్ మనీ. సో ఫ్రెండ్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఉపయోగాలు. సో ఇప్పటివరకు మనం ఏదైతే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ ఇవన్నీ మాట్లాడుకున్నామో దానివల్ల మీరు చాలాసార్లు వాడుతుండగా చూసి ఉంటారు. సో ముఖ్యంగా దానివల్ల లాభాలు ఏంటంటే 150, 160 ఉపయోగాలు ఉన్నాయి మిత్రులారా. అందులో ముఖ్యంగా ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేయవచ్చు, బ్లాక్ మనీని అరికట్టవచ్చు, దేశానికి ట్యాక్స్ పేమెంట్ అనేది సక్రమంగా జరుగుతుంది, ప్రతి పౌరుడికి సమయం మరియు డబ్బు కూడా ఆదా అవుతుంది, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, దేశానికి పౌరుడికి మధ్య ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అంటే పారదర్శకత పెరుగుతుంది. ఇటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ మనం నెక్స్ట్ మనీ అప్లికేషన్ ద్వారా చేయడం ద్వారా మనం అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఎలాగంటే వీ సపోర్ట్ డిజిటల్ ఇండియా, వీ సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వీ సపోర్ట్ స్వచ్ఛ భారత్. సో ఫ్రెండ్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆదాయం పొందడం ఎలా? డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కేవలం నెక్స్ట్ మనీ యాప్ ద్వారానే మాత్రమే ఆదాయం ఎందుకు పొందుతామంటే, ఇప్పటి వరకు మనం ఏదైతే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ ఇవన్నీ మాట్లాడుకున్నామో వీటన్నిటిని కూడా బిజినెస్ టు కస్టమర్ అప్లికేషన్స్ అంటారు. ఎందుకంటే మిత్రులారా, మీరు గమనించే ఉంటారు, ఎక్కువ శాతం మీరు వీటి ద్వారా ఆపరేషన్ చేసినప్పుడు, అంటే మీరు లావాదేవీలు జరిపినప్పుడు అప్పుడప్పుడు మీ క్యాష్ బ్యాక్ రూపంలో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఎక్కువ సార్లు బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది వచ్చేది. అంటే బిజినెస్ టు కస్టమర్ అప్లికేషన్స్ మనల్ని కస్టమర్గా జీవితాంతం వాడుకుంటుంటాయి. కానీ ఇక్కడ నెక్స్ట్ మనీ మాత్రమే మనకు బిజినెస్ అవకాశం ఇస్తుంది. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అందుకే మనం నెక్స్ట్ మనీ బిజినెస్ టు బిజినెస్ అప్లికేషన్ అంటున్నాం. సో ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ మనీ ద్వారా ఆదాయం పొందడం ఎలా? ఎంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్, వ్యవస్థాపక అభివృద్ధి. మీరు గమనించినట్టయితే మనం ఇప్పుడు ఏదైతే గ్రూప్గా మనం జూమ్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నామో, నేర్చుకుంటున్నామో, ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 రాత్రి 9:15 జూమ్ మీటింగ్లో ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అంటాం. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యాలెట్, అలాగే ఈ కామర్స్ అంటే ఈ మధ్యకాలంలో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్ ఇవన్నీ కూడా ఈ కామర్స్ ద్వారానే ఆదాయం సంపాదించి అత్యధికంగా కస్టమర్ బేస్ కూడా పెంచుకున్నాయి. మీరు గమనించినట్టయితే ఆదాయ అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అంటే మిత్రులారా, భారతదేశంలో లీగల్గా, టెక్నికల్గా ఎవ్వరూ ₹1 నష్టపోకుండా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా, స్టార్టప్ ఇండియాలను సపోర్ట్ చేస్తూ అన్లిమిటెడ్ ఆదాయం మరియు అల్టిమేట్ క్యాష్ బ్యాక్ పొందగలిగే ఒకే ఒక్క అవకాశం ఉన్న అప్లికేషన్ మన నెక్స్ట్ మనీ మొబైల్ అప్లికేషన్ మాత్రమే. సో ఫ్రెండ్స్, అలాంటి అద్భుతమైన యాప్ ఎక్కడ రూపుదిద్దుకుంది, ఏం జరిగింది అనేది మీరు గమనించినట్టయితే, మీరు ఇక్కడ గమనించినట్టుగా యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని గూగుల్లో మీరు టైప్ చేసినప్పుడు మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ ఈ యాప్ యొక్క రూపకర్తగా మీరు గమనించవచ్చు. ఎలాగంటే దీని ప్రస్థానం ఎలా మొదలైందో మనం ఇక్కడ మాట్లాడుకుందాం. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా December 11, 2013 పూణేలో ఐటీ కంపెనీగా స్థాపించబడి January 1, 2017లో నెక్స్ట్ మనీ యాప్ అనేది, ఇప్పుడు మనం ఏదైతే అప్లికేషన్ మాట్లాడుకుంటున్నామో యాప్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే December 26, 2017 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా నమోదవ్వటం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, అలాంటి నెక్స్ట్ మనీ యాప్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ మీరు ఇక్కడ గమనించినట్టయితే మిస్ షబ్నం ప్రవీణ ఎండి గారు డిజిటల్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2017, డిజిటల్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2018 కాన్సిక్యూటివ్ ఇయర్స్ వరుస సంవత్సరాలకు గాను వీరికి అవార్డు లభించడం జరిగింది. అలాగే మన సిఎండి మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకోవడం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా దుబాయ్ అవార్డు కానివ్వండి, బ్యాంకాక్ అవార్డు కానివ్వండి, అలాగే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు కానివ్వండి, ముఖ్యంగా పేటిఎం లాంటి సంస్థ 103,000 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ యొక్క సిఎండి గారు మన సిఎండిని అప్రిషియేట్ చేయటం మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే క్వికిల్ సిఎండి వారు కూడా అప్రిషియేట్ చేయటం. ఇలా మాట్లాడుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మీరు ఎన్నో ఇక్కడ గమనించే అవకాశం ఉంది మిత్రులారా.
సో మీరు అలాగే నెక్స్ట్ మనీ యాప్ యొక్క లీగాలిటీస్ గమనించినట్టయితే సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఏదైతే మనం సంస్థ మొదలు పెట్టేటప్పుడు అవసరమైన సర్టిఫికేషన్స్ ఉంటాయో అక్కడి నుంచి మొదలు పెడితే, అంటే సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కానివ్వండి, అలెక్సా ర్యాంకింగ్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేషన్ అంటే పాన్ కార్డ్, అలాగే జిఎస్టీ సర్టిఫికేషన్, స్టార్టప్ ర్యాంకింగ్లో భాగం, బెస్ట్ ర్యాంకింగ్ ఫ్రమ్ స్పామ్ అడ్వైజర్. అలాగే మీరు గమనించినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్స్యూమర్ గైడ్ లైన్స్ రిజిస్టర్లో చిన్న రిమార్క్ కూడా లేకుండా నమోదవబడి ఉండటం, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేషన్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. మొత్తం భారతదేశంలో ఇలాంటి వ్యవస్థల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ కలిగి ఉండటం మన నెక్స్ట్ మనీ యొక్క గొప్పతనంగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అలాగే డిఎంసీఏ ప్రొటెక్టెడ్. మీలో ఎవరైతే సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ అవగాహన ఉన్న వ్యక్తులకు తేలిగ్గా అర్థమవుతుంది డిఎంసీఏ ప్రొటెక్టెడ్ అంటే. అలాగే ఎంఎస్ఎంఈలో నమోదవబట్టి ఉండటం. మీరు గమనించినట్టయితే మిత్రులారా, గూగుల్ ప్లే స్టోర్స్లో మనం నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ కూడా మీరు ఇక్కడ గమనించే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన. ప్రపంచం మారుతుంది, మీరు కూడా మారే అవకాశం మనకి నెక్స్ట్ మనీ ద్వారా లభించిందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మానవ జీవితం యొక్క మనుగడ మీరు గమనించినట్టయితే మొట్టమొదటిగా హంటింగ్ ఏజ్ అంటే వేటాటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అగ్రికల్చర్ ఏజ్ అంటే వ్యవసాయ ఆధారితంగా మనం అభివృద్ధి చెందాం. ఆ తర్వాత ఇండస్ట్రియల్గా, ఆ తర్వాత ప్రస్తుత తరుణంలో డిజిటల్ ఏజ్లో మనం ఉన్నట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం రోబో యుగంలో నడుస్తున్నామని మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కరోనా కాలంలో చాలా సమయాల్లో ఆ పేషెంట్స్కి మనం రోబోల ద్వారా మెడిసిన్స్ కానీ ఆహారం కానీ ఇవ్వటం మీరు గమనిస్తుండొచ్చు. అలాగే ఫెయిల్యూర్ ఆఫ్ లైఫ్ మీరు ఇక్కడ గమనించినట్టయితే ఒక బజాజ్ చేతక్ స్కూటర్ కానీ, ఒక అంబాసిడర్ కార్ కానివ్వండి, ఒక డైనోరా టీవీ కానివ్వండి, ఒక నోకియా ఫోన్ కానివ్వండి, కాలంతో పాటు మారలేక అక్కడే చతికిలబడిపోయాయి. అలాగే పార్ట్ ఆఫ్ లైఫ్ మీరు ఇక్కడ గమనించినట్టయితే మానవుడి ఆహార వ్యవహారాల్లో కానీ, విందు వినోదాల్లో కానీ, లగ్జరీ లైఫ్ స్టైల్లో కానీ, టెక్నాలజీలో కానీ చాలా మార్పులు చేర్పులు మీరు గమనిస్తున్నారు. అలాగే అరచేతిలో ఇమిడిపోయే ఫోన్తో మీరు నెక్స్ట్ మనీ ద్వారా సంపాదించుకునే అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది మిత్రులారా. అలాంటి అద్భుతమైన అవకాశం మనం గూగుల్ ప్లే స్టోర్లో నుంచి చాలా సింపుల్గా, తేలిగ్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నమోదవటం ద్వారా మీరు తేలిగ్గా అవకాశాన్ని మీరు పొందవచ్చు. మీరు చాలా సింపుల్గా, తేలిగ్గా నెక్స్ట్ మనీ యాప్ వ్యాలెట్ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ అని మీకు అక్కడ కనపడుతుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్స్టాల్ అని ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు సైన్ అప్, లాగిన్ అని మీకు 2 ఆప్షన్స్ కనపడతాయి. మొట్టమొదటిసారిగా ఎవరైతే వస్తున్నారో వారు సైన్ అప్ అని టచ్ చేయాలి. అక్కడ మీకు 6 ప్రశ్నల ప్రశ్నావళి మీకు అక్కడ కనపడుతుంది. అంటే మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వారి యొక్క పూర్తి పేరు యూజర్ నేమ్ అంటారు. యూజర్ నేమ్ మాత్రమే అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. మొదటి లైన్లో చాలా శ్రద్ధగా అక్షరదోషం లేకుండా మీరు రాయాల్సి ఉంటుంది మొదటి లైను. ఆ తర్వాత ఎవరైతే రిఫర్ చేయబడుతున్నారో వారి యొక్క వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు అవగాహన కోసం స్క్రీన్ కొంచెం పెద్దగా చేసి కూడా చూపించబోతున్నాను. సో మీరు ఇక్కడ గమనించండి మిత్రులారా, ఎవరైతే రిఫర్ చేయబడుతున్నారో వారి యొక్క పూర్తి మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి, వారి యొక్క యూజర్ నేమ్, వారు కూడా ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 5th స్టెప్లో వారి యొక్క పూర్తి పేరు పాన్ కార్డులో ఉన్నట్టుగా, మిగతా వివరాలు అవసరం లేదు మిత్రులారా. కేవలం పాన్ కార్డులో ఉన్నట్టుగా పేరు నమోదు చేస్తే సరిపోతుంది. అలాగే ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయాలి. ఎలాగంటే చాలా సింపుల్గా, తేలిగ్గా మీకు అర్థమయ్యేటట్టు ఇక్కడ చెప్పబడింది. సో ఎగ్జాంపుల్గా abcd@1235 అంటే అక్షరాలను ఒక స్పెషల్ క్యారెక్టర్తో కలిపి నెంబర్స్ కలిసి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ మీకు డెమోలో కూడా చూపించడం జరిగింది. చివర టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ ప్రెస్ చేస్తే మీరు యాప్లోకి ప్రవేశిస్తారు. మీరు యాప్ ఫ్రీగా కూడా వాడుకునే అవకాశం ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్లో వస్తువులు కొనడం, అమ్మడం అనేది పాత పద్ధతి. డైరెక్ట్ సెల్లింగ్లో టెక్నాలజీని యూజ్ చేయడం అనేది, రిఫర్ చేయడం అనేది సక్సెస్కి ఫార్ములా. సో ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్. అలాగే మీరు ప్రైమ్ మెంబర్షిప్ ఇందాక ఎలాగైతే యాప్ ఫ్రీగా వాడుకోవచ్చు అని అనుకున్నామో, కొన్ని రకాలైన అమెజాన్ లాంటి వాటిలో మీరు ఫ్రీగా వాడుకునే అవకాశం కూడా ఉంది. దాని ద్వారా క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కూడా మీరు వాడుకునే అవకాశం ఉంది. మీకు స్పష్టంగా ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేస్తున్నారో వారు ఇంకా వివరంగా మీకు వివరించి చెప్తారు. అలా కాకుండా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశం కూడా ఉంది. అదే వ్యాపార అవకాశం కోసం, మీ వ్యాపార సామ్రాజ్యం నిర్వహించుకోవడం కోసం కేవలం ₹1770 అంటే 1500 + ₹270 జిఎస్టీ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం పే చేస్తున్నాం. అంటే కేవలం లైఫ్లో ఒకే ఒక్కసారి, వన్ అండ్ ఓన్లీ ఇన్ లైఫ్ టైం ₹1770 పే చేయడం ద్వారా వెంటనే మీకు 1550 రివార్డ్ పాయింట్స్ మరియు జీవితాంతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కూడా మీకు ఈ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా లభిస్తుంది మిత్రులారా. అలాగే మీరు గమనించినట్టయితే మీరు ఎన్నో చోట్ల ఎన్నో ఖర్చులు పెట్టుంటారు. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ లాంటివి
ఎంటర్టైన్మెంట్ కోసం పేటీఎం లాంటి సంస్థల్లో సంవత్సరానికి రూ. 750, అలాగే యూట్యూబ్ లాంటి సంస్థల్లో వితౌట్ యాడ్స్ కోసం సంవత్సరానికి రూ. 129 దాదాపు పే చేస్తున్నారు. ఇంకా రకరకాలుగా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఊబెర్ కానీ, స్విగ్గీ కానీ, ఓలా కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రైమ్ మెంబర్షిప్ అనేవి ప్రకటించినాయి. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి అందరికీ కూడా గ్యారంటీ క్యాష్ బ్యాక్ మన నెక్స్ట్ మనీలో ఈ అవకాశం నెక్స్ట్ మనీ మొబైల్ యాప్ ద్వారా ప్రస్తుతానికి ఉన్న సర్వీసులే కాకుండా రాబోయే కాలంలో వచ్చే సర్వీసులు కూడా కేవలం ఈ ఒక్కసారి మనం పే చేసిన అమౌంట్తో జీవితాంతం పొందే అవకాశం ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనుకున్నాం. ఇలాంటి అవకాశం మరెక్కడా లేదు మిత్రులారా. ప్రస్తుతాన్ని మీరు గమనించినట్టయితే అమెజాన్ లాంటి 24 అంతర్జాతీయ సంస్థలు, అలాగే దేశీయంగా 106 సంస్థలు, మొత్తంగా 170 సంస్థలు మనం ప్రస్తుతానికి ఏదైతే మాట్లాడుకుంటున్నామో, మరి ఏ ఇతర అప్లికేషన్స్లో కూడా గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఉండదు. కేవలం మీరు పే చేసిన రూ. 1770తో మీరు ఒక సంవత్సర కాలంలో కేవలం మీరే అప్లికేషన్ వాడుకున్నప్పటికీ 1770 నుంచి దాదాపుగా 17,700 వరకు కూడా ఆదా చేసుకోగలిగే అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది మిత్రులారా. సో నెక్స్ట్ మనీలో మీరు ఎలాగైతే వచ్చారో అలా మీరు మిగతా వారిని కూడా ఇన్వైట్ చేయొచ్చు. ఎలా అంటే రిఫర్ చేయడం ద్వారా. నెక్స్ట్ మనీ సక్సెస్ మంత్ర అంటాం మిత్రులారా. నెక్స్ట్ మనీలో సక్సెస్ మంత్ర ద్వారా దాదాపు 9 రకాల ఆదాయాలు తీసుకోవడానికి మీకు ఇక్కడ పునాది పడుతుంది. ఎలాగంటే సింపుల్గా మీరు ఫాలో అవటం వల్ల, సిస్టమ్ ఫాలో అవటం ద్వారా మీరు విజేతలయ్యే అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది. మీరు గమనించినట్టయితే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో, అంటే సపోజ్ ఒకళ్ళని కానీ, ఇద్దరిని కానీ, 5గురిని కానీ, 10 మందిని కానీ, 500 మందిని కానీ, అది మీ ఇష్టంతో పని. మీరు మినిమం ఒక 5గురిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా ఉంటుందో రిఫరల్ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ చార్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. దానికి బేసిక్గా ఎవరైతే ఇందులో నెక్స్ట్ మనీలో వస్తారో వాళ్ళ ద్వారా మీకు 10 లెవెల్స్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ లెవెల్లో రూ. 1,500 మీద 20% అంటే రూ. 300 మీకు వెంటనే మీ వ్యాలెట్కి 3 సెకండ్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక్కొక్కళ్ళ మీద 1500 ఇంటూ 20% అంటే రూ. 300, 10 మంది మీద అయితే రూ. 3,000 మీ వ్యాలెట్కి వచ్చి చేరే అవకాశం ఉంది. టీడీఎస్ పోను మిగతా అమౌంట్ మీ వ్యాలెట్కి వెంటనే క్రెడిట్ అవుతాయి మిత్రులారా. అలాగే మీరు ఇక్కడ షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. భారతదేశంలో ఏకైక చట్టబద్ధమైన ఈ కామర్స్ వ్యాపారం ద్వారా మిత్రులారా మీరు గమనించండి, చాలా స్పష్టంగా ఏకైక చట్టబద్ధమైన అంటే లీగల్గా 10 నెలల కాలంలో 178 కోట్ల ఆదాయం పొందే ప్రోగ్రాంలో మీరెంత సంపాదించుకోవాలనుకుంటున్నారో టార్గెట్ మీరే నిర్ణయించుకోవచ్చు. ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 10 లెవెల్స్లో ఆదాయం వస్తుంది అనుకున్నాం. నెక్స్ట్ మనీ రిఫరల్ ఇన్కమ్ చార్ట్ అనేది మనం ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. దయచేసి శ్రద్ధగా గమనించండి. మీరు ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేశారో, ఒక 5గురిని ఇంట్రడ్యూస్ చేశారు, 5 మ్యాట్రిక్స్ పద్ధతిలో మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ లెవెల్లో అంటే ఒక 5గురిని మీరు రిఫర్ చేయడం కోసం 1 నెల సమయం పట్టింది అనుకుందాం. అలాగే ఎవరికి వాళ్లకు 1 నెల సమయం పట్టింది అనుకున్నట్టు లెక్కేస్తే ఫస్ట్ లెవెల్లో మీరు రిఫర్ చేసిన వ్యక్తుల ద్వారా మీకు ఒక్కొక్కళ్ళ మీద 20% అంటే 5గురిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 5×3 1,500 వస్తాయని ఇక్కడ మనం చార్ట్లో చూపిస్తున్నాం. అలాగే మీరు సెకండ్ లెవెల్లో వారి ద్వారా ఎవరైతే వచ్చారో అంటే 5×5 25 మంది మీకు సెకండ్ లెవెల్లో 1 నెల సమయం వారికి కూడా పట్టింది అనుకుందాం. అప్పుడు మీకు 2% అంటే 1,500లో 2% అంటే రూ. 30, 25 మంది మొత్తం టీం సభ్యులు కాబట్టి రూ. 750 మీకు అప్పుడు ఆదాయం వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్లో 3% అంటే అప్పుడు మీ టీం సైజు 125 మంది అవుతారు. అప్పుడు రూ. 5,625 మీ వ్యాలెట్ క్రియేట్ అవుతాయి. అలా గ్రాడ్యువల్గా 4వ లెవెల్లో 4%, 5వ లెవెల్లో 5%, 6వ లెవెల్లో 6%, 10వ లెవెల్కి వచ్చేసరికి 10% అంటే ఒక్కొక్క వ్యక్తి మీద రూ. 150 వస్తాయి. మీ టీమ్ సైజ్ గ్రాడ్యువల్గా పెరుగుతూ 5, 25, 125, 625, 3,125 అలా గ్రాడ్యువల్గా 10వ లెవెల్కి వచ్చేసరికి 98 లక్షలు దాటుతుంది. మిత్రులారా మీరు గమనించండి, కేవలం మీరు 5గురు సభ్యులతో మొదలుపెట్టిన ప్రస్థానం 10 నెలల సమయంలో మీరు మొత్తం సంపాదించుకోగలిగే ఆదాయం 178 కోట్లు మిత్రులారా. అలాగే ఇక్కడ మీరు గమనించినట్టయితే నో ఫెయిల్యూర్ ఓన్లీ సక్సెస్ ఫార్ములా. ఈ ప్రోగ్రాంలో కనుక మీరు 100% సక్సెస్ అయినట్లయితే 178 కోట్లు మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కనీసం 50% సక్సెస్ అయినా 89 కోట్ల రూపాయలు మీరు తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో మీరు 10% సక్సెస్ అయితే 17,80 లక్షలు తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఈ ప్రోగ్రాంలో 1% సక్సెస్ అయినా 1,78 లక్షలు తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. మిత్రులారా ఈ ప్రోగ్రాంలో మీరు 0.5% సక్సెస్ అయితే దాదాపు 9 లక్షల రూపాయలు తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. మిత్రులారా మీరు గమనించండి, మీరు ప్రస్తుతానికి ఏదైతే ప్రసార మాధ్యమాలు వాడుతున్నారో అంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మెసెంజర్ కానీ, జూమ్ కానీ, టెలిగ్రామ్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ అన్నిటి ద్వారా మీరు ప్రసారం చేసుకునే అవకాశం ఉంటుంది.
అలాగే సిల్వర్ స్టార్గా మీరు గుర్తించబడే అవకాశం. చాలా సింపుల్గా తేలిగ్గా మనం ఇందాక 9 రకాల ఆదాయాలను మాట్లాడుకున్నాం మిత్రులారా. అందులో ఒక భాగంగా మీరు సిల్వర్ స్టార్గా గుర్తించబడ్డప్పుడు అంటే మీరు ఫస్ట్ లెవెల్లో ఎవరినైతే 5గురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వారి ద్వారా కనీసం ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే అంటే కింద 10 లెవెల్స్లో కూడా అంటే ఫస్ట్ లెవెల్లో 5గురు కింద 9 మందితో మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మొత్తంగా 14 మంది ప్రైమ్ మెంబర్స్తో మీరు సిల్వర్ స్టార్గా గుర్తించబడే అవకాశం ఉంటుంది. మీరు సిల్వర్ స్టార్గా గుర్తించబడిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరిగే బిజినెస్ మీద 1% సిల్వర్ రాయల్టీ అంటే ₹15 అన్లిమిటెడ్ డెప్త్. మీ తర్వాత సిల్వర్ స్టార్ వచ్చే వరకు కూడా మీకు ఆదాయం లభిస్తూనే ఉంటుంది మిత్రులారా. కేవలం నెక్స్ట్ మనీ యాప్లో మాత్రమే అన్లిమిటెడ్ రిఫరల్ బోనస్ లభిస్తుంది. మరి ఏ ఇతర పేటిఎం వంటి అప్లికేషన్స్లో కూడా కేవలం ఫస్ట్ లెవెల్లో మాత్రమే ఇస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్టయితే మిమ్మల్ని లీడర్షిప్ రాయల్టీ ఇచ్చి మిమ్మల్ని లీడర్గా గుర్తించే అవకాశం కూడా నెక్స్ట్ మనీ మీకు అవకాశం కల్పించింది. ఎలాగంటే మీరు ఎవరినైతే 5గురిని ఇంట్రడ్యూస్ చేశారో వారి ద్వారా కనీసం సెకండ్ లెవెల్లో ఒక్కొక్కళ్ళు 5గురిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 5 25 మంది కంప్లీట్ అయినప్పుడు 5 + 25 కంప్లీట్ అయినప్పుడు 10% డైరెక్ట్ టీమ్ ఆదాయం. మీ తర్వాత వచ్చే వాళ్ళు లీడర్షిప్ రాయల్టీ పొందే వరకు కూడా మీకు ఈ ఆదాయం లభిస్తూనే ఉంటుంది మిత్రులారా. కేవలం నెక్స్ట్ మనీ అప్లికేషన్లో మాత్రమే అన్లిమిటెడ్ లీడర్షిప్ రాయల్టీ లభిస్తుంది. ఇతర పేటిఎం వంటి అప్లికేషన్స్లో ఇలాంటి అవకాశం ఎంత మాత్రం లేదు, గమనించగలరు. అలాగే మిత్రులారా, గోల్డ్ స్టార్గా గుర్తించబడే అవకాశం మీరు ఇక్కడ చూసినట్టయితే గోల్డ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు 5,000 నుంచి 50,000 రూపాయలు తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే మిత్రులారా, చాలా సింపుల్గా మీరు ఎవరినైతే 5గురిని ఇంట్రడ్యూస్ చేశారో వారు 5గురు కూడా సిల్వర్ స్టార్గా గుర్తించబడ్డప్పుడు మీరు గోల్డ్ స్టార్గా గుర్తించబడతారు. అప్పుడు గోల్డ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరిగే బిజినెస్ మీద 2% గోల్డ్ రాయల్టీ అంటే ₹30 అన్లిమిటెడ్ డెప్త్. మీ తర్వాత గోల్డ్ స్టార్ వచ్చే వరకు కూడా ఈ అవకాశం లభిస్తూనే ఉంటుంది మీకు. సో మిత్రులారా, ఇక్కడ డైమండ్ స్టార్ ఒక మంచి అచీవ్మెంట్గా భావించవచ్చు. ఎందుకంటే డైమండ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు 10,000 నుంచి ₹1,00,000 తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. అలానే మీరు డైమండ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరిగే బిజినెస్ మీద 3% డైమండ్ రాయల్టీ అంటే ₹45 అన్లిమిటెడ్ డెప్త్. మీ తర్వాత డైమండ్ స్టార్ వచ్చే వరకు కూడా మీకు ఈ ఆదాయం లభిస్తుంది మిత్రులారా. చాలా సింపుల్గా ఇందాక చెప్పినట్టుగా మీరు ఎవరినైతే 5గురిని ఇంట్రడ్యూస్ చేశారో వారు 5గురు కూడా సిల్వర్ స్టార్ అయిన తర్వాత వారు 5గురు సిల్వర్ స్టార్ అయినప్పుడు మిమ్మల్ని గోల్డ్ స్టార్గా గుర్తించబడ్డట్టుగానే వారు 5గురు గోల్డ్ స్టార్గా గుర్తించబడ్డప్పుడు మీరు డైమండ్ స్టార్గా గుర్తించబడతారు. అలాగే నెక్స్ట్ లెవెల్లో ఇది ఒక టాప్ అచీవ్మెంట్ కింద మనం భావించవచ్చు మిత్రులారా. చాలా మంది కలల సౌధం అని కూడా చెప్పొచ్చు. క్రౌన్ డైమండ్ కావడం ద్వారా సుమారు నెలకు ₹1,00,000 నుంచి ₹5,00,000 వరకు తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. మీరు క్రౌన్ డైమండ్ అయిన తర్వాత కంపెనీ టర్నోవర్ నుంచి 1% లైఫ్ లాంగ్ మీకు ఇవ్వబడుతుంది మిత్రులారా. కామన్ మ్యాన్ కూడా కోటీశ్వరుడయ్యే అద్భుతమైన అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే మొన్నటి వరకు కేవలం ఒకే ఒక్క క్రౌన్ డైమండ్గా ఉన్నారు నార్త్ నుంచి. అలాంటిది నిన్న ఒక మేడం గారు క్రౌన్ డైమండ్ కావడం జరిగింది. సో ఈ ఆదాయం అనేది షేర్ చేయడం జరుగుతుంది. క్రౌన్ డైమండ్ కావడం కూడా చాలా సింపుల్గా మీరు ఎవరినైతే 5గురిని ఇంట్రడ్యూస్ చేశారో వారు సిల్వర్ స్టార్గా, ఆ తర్వాత గోల్డ్ స్టార్గా, ఆ తర్వాత డైమండ్ స్టార్గా గుర్తించబడ్డప్పుడు మీరు క్రౌన్ డైమండ్గా గుర్తించబడతారు. ఇది మీకు ఒక ఆప్షన్ కూడా ఉంది. మీ 5 లెగ్స్లో ఎక్కడ డైమండ్ స్టార్గా గుర్తించబడ్డప్పటికీ మీరు క్రౌన్ డైమండ్గా అవతరించే అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది. మిత్రులారా, మీరు ఇక్కడ గమనించినట్టయితే మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులను నెక్స్ట్ మనీ మర్చెంట్గా మార్చే అవకాశం కూడా మీకు నెక్స్ట్ మనీ కల్పించింది. ఎలాగంటే చాలా సింపుల్గా నెక్స్ట్ మనీ QR కోడ్ ఇవ్వటం ద్వారా మీరు వారిని నెక్స్ట్ మనీ మర్చెంట్గా మార్చే అవకాశం ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మీరు కూడా కామర్స్ డీలర్స్ అయ్యే అవకాశం మీకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఎలా అంటే చాలా సింపుల్గా మీరు ఎవరైతే పరిచయం ఉన్న వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వారు కనీసం ఒక 10% డిస్కౌంట్ కనుక ఆఫర్ చేయగలిగితే మన నెక్స్ట్ మనీ యూజర్స్కి మీరు ఈ అవకాశం వారికి ఇవ్వచ్చు. నెక్స్ట్ మనీ మర్చెంట్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే 7.5% యూజర్ రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు, 1% రిఫరల్ బోనస్, అలాగే 0.5% లెవెల్ క్యాష్ బ్యాక్, 0.5% కంపెనీ బోనస్, అలాగే 0.5% మర్చెంట్ బోనస్. మీరు కనుక ఒక సంవత్సర కాలంలో 1,000 మంది మర్చెంట్స్ని కనుక రిఫర్ చేయగలిగితే రిఫరల్ బోనస్ ద్వారా అంటే ₹100 నుంచి ₹1,000గా లెక్కేసిన సంవత్సరంలో 1,00,000 నుంచి 10,00,000 కూడా మీరు తీసుకోగలిగే అవకాశం మీకు ఇక్కడ నెక్స్ట్ మనీ కల్పించింది మిత్రులారా. అలాగే టీమ్ షాపింగ్ ద్వారా ఇన్కమ్, అన్కండిషనల్ అన్లిమిటెడ్ టీమ్ క్యాష్ బ్యాక్. అన్కండిషనల్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీకు ఎలాంటి కండిషన్స్ కూడా ఇవ్వబడటం లేదు. అమెజాన్ లాంటి 64 అంతర్జాతీయ సంస్థలు, దేశీయంగా 106 సంస్థలను మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో రాబోయే కాలంలో సర్వీసులు పెరిగే అవకాశం కూడా ఉంది మిత్రులారా. తప్పకుండా ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనం వింటున్నాం.
10 లెవెల్స్లో ఉన్న మన నెక్స్ట్ మనీ యూజర్స్ వారికి నచ్చిన సర్వీసులు ఉపయోగించుకుంటూ వారు పొందే క్యాష్ బ్యాక్ మీద మీకు 25% టీమ్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఇది ప్రారంభంలో పైసలు రూపాయల్లో ఉండొచ్చు, భవిష్యత్తులో 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు కూడా తీసుకోగలిగే అవకాశం మీకు ఏర్పడుతుంది. దీనికి గాను చాలా సింపుల్ మిత్రులారా, నో బయ్యింగ్, నో సెల్లింగ్, నో బీవీ, నో పీవీ, నో టార్గెట్. మీరు ప్రత్యేకంగా ఏ వస్తువు కొనాల్సిన అవసరం లేదు, ఇంటింటికి తిరిగి ఏ వస్తువు అమ్మాల్సిన అవసరం అంతకన్నా లేదు. బీవీ పీవీ అనగానే మన మార్కెటింగ్ మిత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఎందుకంటే బీవీ పీవీ టార్గెట్లు కంప్లీట్ అవ్వక ఆర్థికంగా వాళ్ళు చాలా నష్టపోయిన విషయాలు మనకు ఎన్నోసార్లు షేర్ చేసుకున్నారు. సో మీకు ఇక్కడ నో టార్గెట్, మీ టార్గెట్ మీరే నిర్ణయించుకోవచ్చు. అలాగే కాంపౌండింగ్, ట్రేడింగ్ అండ్ షాపింగ్ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. క్యాష్ బ్యాక్, నో బ్యాంక్ ట్రాన్స్ఫర్. మిత్రులారా, క్యాష్ బ్యాక్ నుంచి 100% చెల్లించే అవకాశం మీకు ఇక్కడ నెక్స్ట్ మనీ కల్పించింది. ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్ బిల్, ల్యాండ్లైన్ బిల్, మెట్రో రీఛార్జ్, క్యాబ్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూరు, ఫారిన్ టూరు, నెక్స్ట్ షాపింగ్ కొనుగోలుపై, లగ్జరీ కార్స్, లగ్జరీ హౌస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే బంగారం నుంచి బంగ్లా వరకు ఏదైనా క్యాష్ బ్యాక్ ద్వారా పొందే అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే టార్గెట్ ఓరియంటెడ్గా మన దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్ ఆఫర్స్ ఇవన్నీ కూడా కరోనా కంటే ముందే ప్రకటించినాయి కాబట్టి మీరు గమనించండి మిత్రులారా. కరోనా సమయం కాబట్టి మనం దానికి తగ్గిన సరైన నిర్ణయం సరైన సమయంలో మీకు వస్తుందని మేము భావిస్తున్నాం. గోవా టూర్ ఆఫర్ ఏంటంటే 30 రోజుల సమయంలో, అంటే ప్రీ రిజిస్ట్రేషన్ నుంచి 5/25 ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి గోవా టూర్ ఆఫర్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, మీరు గమనించినట్టయితే కేవలం 1770 రూపాయలు అనే చిన్న పెట్టుబడితో మీరు దేశంలో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతంలో మన సిఎండి గారితో పాటుగా బిజినెస్ టూర్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. అలాగే మిత్రులారా, మీరు గమనించినట్టయితే ప్రీ రిజిస్ట్రేషన్ నుంచి 5, 25, 125 90 రోజుల్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో, అంటే 5, 25, 125 90 డేస్లో ప్రీ రిజిస్ట్రేషన్ నుంచి 90 రోజుల్లో కంప్లీట్ చేస్తారో వారికి విదేశాల్లో విహరించే అద్భుతమైన అవకాశం కూడా లభిస్తుంది. ఇది కూడా కేవలం మీరు పెట్టిన చిన్న పెట్టుబడితో మీరు సంపాదించుకుంటూ కూడా ఈ అవకాశం పొందే ఏర్పాటు నెక్స్ట్ మనీలో మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే మిత్రులారా, ప్రీ రిజిస్ట్రేషన్ నుంచి 5, 25, 125, 625 అంటే 4 లెవెల్స్ ఏం టైం లిమిట్ లేకుండా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి కూడా విదేశాల్లో విహరించే అద్భుతమైన అవకాశం మనకి నెక్స్ట్ మనీ కల్పించింది మిత్రులారా. ఇది చాలా సింపుల్గా తేలిగ్గా మన మిత్రులు కంప్లీట్ చేస్తున్నారు. మీరు గమనించినట్టయితే ఒక మిత్రులు 30 రోజుల్లో కంప్లీట్ చేయమంటే కేవలం 30 రోజుల్లో ఒకళ్ళు కంప్లీట్ చేశారు, 23 రోజుల్లో ఒకళ్ళు కంప్లీట్ చేశారు, 11 రోజుల్లో ఒకళ్ళు కంప్లీట్ చేశారు, 9 రోజుల్లో ఒకళ్ళు కంప్లీట్ చేశారు, 4 రోజుల్లో ఒకళ్ళు కంప్లీట్ చేశారు. ఇంకొక మిత్రుడు పట్టుదలగా కేవలం 2 డేస్లో 5/25 కంప్లీట్ చేసి గోవా టూర్ ఆఫర్ గెలుచుకున్నారు. మీకు కూడా సాధ్యం అవుతుంది మిత్రులారా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సక్సెస్ సూత్రాలు, స్టెప్స్ ఫర్ సక్సెస్, న్యూ ప్రైమ్ మెంబర్స్. మీరు ఇక్కడ చేయవలసినవి, చేయకూడనివి కూడా కొన్ని ఉన్నాయి మిత్రులారా. డూస్ అండ్ డోంట్స్ అంటాం. ముఖ్యంగా ప్రైమ్ మెంబర్షిప్కు వెంటనే అప్గ్రేడ్ అవ్వండి. మీ రిఫరల్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క యూజర్ నేమ్ తీసుకొని వెంటనే అప్గ్రేడ్ అవ్వండి. మీ స్పాన్సర్తో కలిసి వీలున్నంత మందిని జూమ్ మీటింగ్ ఆహ్వానించండి. జూమ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళలో చాలా మంది సక్సెస్ స్టోరీ మీరు వినవచ్చు. అలాగే మీ సక్సెస్ స్టోరీని కూడా మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ఏదైతే సాధించారో, సాధించాలనుకుంటున్నారో మీ మిత్రులతో షేర్ చేసుకోండి. అలాగే వీలున్నంత వరకు తప్పకుండా జూమ్ మీటింగ్కి ప్రతిరోజు హాజరయ్యే ప్రయత్నం చేయండి. అలాగే మీరు చేయకూడని కూడా కొన్ని ఉన్నాయి మిత్రులారా. షార్ట్ కట్ ప్లాన్స్ పొరపాటున కూడా చెప్పకండి. ఇతర వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో మీరు ఎక్కడా కూడా పోస్ట్ చేయరాదు. తెలిసి తెలియని ప్లాన్లు ఇతరులకు చెప్పకండి. 1500 కట్టండి, మీకు ఇది కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు, ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇలాంటి మాటలు పొరపాటున కూడా మీరు మీ ద్వారా చెప్పకండి. అలాగే మీ స్పాన్సర్ మరియు కంపెనీ యొక్క పాలసీని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్లక్ష్యం చేయరాదు. నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్లో ఇది ఒక సరికొత్త విప్లవం. న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బై నెక్స్ట్ మనీ. మిత్రులారా, మీరు గమనించినట్టయితే చేతిలో డబ్బులు లేకపోవడం పేదరికం కాదు, చేతిలో పని లేకపోవడమే నిజమైన పేదరికం. సో మీకు ఎలాగైతే ఇప్పుడు మనం చాలా ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా జూమ్ ద్వారా, వెబినార్ ద్వారా మనం ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 రాత్రి 9:15 కూడా మీరు గమనిస్తే ప్రతిరోజు కూడా మనకి డైలీ జూమ్ మీటింగ్ అనేది జరుగుతుంది. మీ స్పాన్సర్, రిఫరల్, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, డైమండ్ స్టార్ నుండి సపోర్ట్ ఉంటుంది మీకు. అలాగే డైలీ జూమ్ మీటింగ్, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, మీరు ఖచ్చితంగా సమయపాలన పాటించండి. మీరు గమనించినట్టయితే రాత్రి 9:15 కానీ మధ్యాహ్నం 12:30 కానీ చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం వల్ల అక్కడ నో రూమ్ అనొస్తుంది. కాబట్టి దయచేసి మీరు సమయం కంటే ముందే మీ సీట్ రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్
ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ సౌత్ స్టేట్స్, ఆంధ్ర తెలంగాణ నుంచి అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేసిన టీం మనది. సో అందులో మీరున్నందుకు నేను గర్వపడుతున్నాను. ముఖ్యంగా మీ ఎంఎస్ రామారావు, గోల్డ్ స్టార్, నెక్స్ట్ మనీ. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మీరు గమనించినట్టయితే నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మన వెంటే, నెక్స్ట్ మనీతో మీరుంటే క్రౌన్ డైమండ్ మీ వెంటే. ధన్యవాదాలు మిత్రులారా, మీకు అందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మీరు తప్పకుండా ఎంఎస్ఆర్ డిజిటల్స్ని సబ్స్క్రైబ్